ఓం నమో వెంకటేశాయ. శ్రీ సూర్యదేవాయ నమః. రథసప్తమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇలవైకుంఠం తిరుమలలో వైభవపేతంగా రథసప్తమి పర్వదినం. సప్త వాహన సేవలలో సర్వశోభితంగా సప్తగిరీసుని దర్శనం. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో టీటీడీ ఉన్నతాధికారుల పరిశీలనలు. సదుపాయాలపై భక్తులను ఆరా తీసిన చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు. తిరుమలలో విజయవంతంగా ముగిసిన రథసప్తమి వేడుకలు. భక్తులకు సకల సదుపాయాలు, నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ. మాడవీధులు, గ్యాలరీల్లో భక్తులతో మమేకమైన టీటీడీ ఉన్నతాధికారులు. రథసప్తమికి అనూహ్యంగా తిరుమలకు తరలివచ్చిన భక్తులు టీటీడీ సదుపాయాలపై ఉన్నతాధికారులకు వెల్లువెత్తిన అభినందనలు. అరసవల్లి క్షేత్రంలో అంగరంగ వైభవంగా సూర్య జయంతి ఉత్సవాలు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా రథసప్తమి వేడుకలు. వాహన సేవలలో దేవీ దేవతల దర్శనం, పులకించిన భక్తజనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవపేతంగా ముగిశాయి. సప్తగిరీసుడు సప్త వాహనాల్లో ఉదయం నుండి రాత్రి వరకు ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని ఏడుకొండలవాడి 7 వాహనాలను కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంతో పులకించారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజు ఆదివారం ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలతో మిన్నంటే గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం 5:30 స్వామివారి వాహన సేవలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి, సూర్యనారాయణ స్వామి అలంకరణలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. వాహన సేవలో తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాలమందిరం విద్యార్థుల ఆదిత్య హృదయం, సూర్యాష్టక పఠనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
अखिलान्तरङ्गा भूदेवतारमण भोगीन्द्रशयना आदिपुरुष अखिलान्तरङ्गा अखिलान्तरङ्गा అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారికి చిన్నశేష వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారు చిన్నశేష వాహనంపై చిద్విలాసంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. చిన్నశేష వాహనంలో స్వామివారిని సేవిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుందని ప్రతీతి. భక్తులు మాడవీధుల్లో మలయప్ప స్వామి చిన్నశేష వాహన సేవను వీక్షించి తరించారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. ఇక శ్రీవారి ప్రియవాహనం గరుడోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. గరుడ వాహనంలో ఆలయ మాడవీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారికి భక్తులు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి, వినత దాస్యము పాపి విష్ణుదాసుడైనావు, అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గరుదివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. అనంతరం కోనేటిరాయ స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. దాసభక్త పరాయణుడు రాముబంటు హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు సర్వశోభితంగా ఆసీనులయ్యారు. మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. ఆపై చక్రస్నాన మహోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. శ్రీవారి ఆలయ సమీపంలోని శ్రీ వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉన్న
స్వామి పుష్కరిణి వద్ద శ్రీ చక్రతాళ్వార్కు అర్చకులు పంచామృతాలు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పుష్కరిణిలో చక్రస్నాన వేడుకను శోభాయమానంగా పూర్తి చేశారు. అశేషంగా భక్తులు చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. ఇక ఉత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవ జరిగింది. భక్తుల కోర్కెలు ఈడేర్చే కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులతో సుందర శోభితంగా కొలువు తీరారు. కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే. ఆపై సర్వభూపాల వాహన సేవ జరిగింది. సర్వాభీష్టాలను సిద్ధింపచేసే భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై కొలువు తీరి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా ఆలయ మాడవీధుల్లో స్వామివారి సర్వభూపాల వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. రథసప్తమి వేడుకల్లో చివరి వాహనం చంద్రప్రభ వాహనం. వెండి వెలుగులను వెదజల్లే చంద్రప్రభ వాహనంపై స్వర్ణ శోభితంగా కొలువు తీరిన మలయప్ప స్వామివారికి విశేష పూజాధికాలను నిర్వహించారు. కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ స్వామివారి చంద్రప్రభ వాహన సేవ సంబరంగా సాగింది. రథసప్తమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో వెలకట్టలేని నిరుపమానమైన సేవలు అందించిందని భక్తులు ఎంతగానో ప్రశంసించారు. ఆదివారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడుతో కలిసి శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో మాట్లాడారు. టీటీడీ కల్పించిన సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ టీటీడీ గతంలో ఎప్పుడూ లేని విధంగా సదుపాయాలు కల్పించిందని, నిరంతరాయంగా అన్నపానీయాలను అందించారని, గ్యాలరీల్లోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేసి త్రాగునీరు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిపామని తెలియజేశారు. వాహన సేవలను చక్కగా వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసిందని చైర్మన్, ఉన్నతాధికారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం వాహన మండపం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగినాయి. భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 3 లక్షల మంది ఈ రథసప్తమికి వచ్చినట్లు మాకు అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడు లేనంత విధంగా
సుమారు 15,000 వెహికల్స్ కూడా రావటం జరిగింది. ఎక్కడ చూసినా జనం జనం జనం, భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా మన టీటీడీ అధికారులందరూ కూడా పక్కాగా పకడ్బందీగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగలేదు, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరిగాయి. ముఖ్యంగా ఈ భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో ఓపికగా గ్యాలరీలో కూర్చుంటూ ఈ రథోత్సవాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా తిలకించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలన్నీ కూడా ప్రతి 2 గంటలకి వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి భక్తులకి, ఇట్లా అధికార యంత్రాంగానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. టీటీడీ చేపట్టిన ఏర్పాట్లు అద్భుతంగా, అమోఘంగా ఉన్నాయని భక్తలోకం ప్రశంసించింది. టీటీడీ ఉన్నతాధికారులు మాడవీధులు, గ్యాలరీల్లో భక్తులతో మమేకమై ఎప్పటికప్పుడు వారి ఆలనా పాలనను పర్యవేక్షించారు. ఊహించిన దానికన్నా ఎక్కువ మంది భక్తులు తిరుమలకు విచ్చేసిన వాహన సేవల వీక్షణతో పాటు అన్నప్రసాద వితరణలోనూ టీటీడీ తనదైన ముద్ర వేస్తూ అందరి మన్ననలను చూరగొంది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రథసప్తమి వేడుకలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దిగ్విజయంగా ముగిశాయి. ప్రపంచంలోని హైందవ దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం దిక్సూచిగా నిలుస్తోంది. అఖండ భారతావనిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిడివెళుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం దేవాలయ వ్యవస్థకు ఆదర్శంగా, అనుసరణీయంగా భాసిల్లుతోంది. ఉత్సవాల దేవుడిగా విఖ్యాతి చెందిన శ్రీ వెంకటేశ్వరునికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా, అంగరంగ వైభవంగా, ఆగమోక్తంగా జరుగుతాయి. వీటిలో అతి ప్రధానమైన ఉత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠద్వార దర్శనాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ఏటికా ఏడు కొత్తదనంతో సామాన్య భక్తుల ఉత్సవాలుగా నిర్వహించడానికి వినూత్నమైన విధానాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయాలు ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి ఊతమిచ్చాయి. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులు, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఆదివారం జరిగిన రథసప్తమి వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన రథసప్తమికి తిరుమలలోని గ్యాలరీల్లో భక్తులు ఎండవేడిమి, చలి, మంచు, వర్షంకు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లను అందంగా సంప్రదాయ రీతిలో ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అదనపు తాగునీటి కుళాయిలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి వాహన సేవల వీక్షణతో పాటు అన్నప్రసాదాలు సంతృప్తిగా అందేలా ముందస్తు కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం రథసప్తమికి తిరుమలలో చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసించారు. శనివారం మధ్యాహ్నం నుండే రథసప్తమి వేడుకలను తిలకించడానికి భక్తులకు మాడవీధులలోని గ్యాలరీలకు చేరుకున్నారు. ఇలా వచ్చే భక్తులకు శనివారం రాత్రి నుండే అన్నపానీయాలను పంపిణీ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో మమేకమైంది. గ్యాలరీల్లో ఉన్న భక్తులను శనివారం రాత్రి పలకరించడానికి వెళ్లిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఓ భక్తురాలు చలికి ఇబ్బంది పడుతుంటే గమనించి తన స్వెటర్ను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుండే సీనియర్ అధికారుల పర్యవేక్షణలో మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేడివేడి బాదం పాలు, బిస్కెట్లు, ఉప్మా, పొంగలి, మంచినీరు, మజ్జిగ తదితర అన్నపానీయాలను అందజేశారు. మధ్యాహ్నం పులిహోర, చక్కెర పొంగలి, సాంబార్ అన్నం, సాయంత్రం సుండలు, పాలు, బాదం పాలను అందజేశారు. భక్తులు
ఊహించిన దానికన్నా అనూహ్యంగా తిరుమలకు తరలి రావడంతో ఉన్నతాధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో అమూల్యమైన సేవలను భక్తులకు అందించి వారి మన్ననలను చూరగొన్నారు. ముఖ్యంగా రథసప్తమి వేడుకల్లో భక్తులకు సుమారు 4,000 మంది శ్రీవారి సేవకులు తమ అమూల్యమైన వెలకట్టలేని సేవలందించారు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు వాహన సేవలను పర్యవేక్షిస్తూనే మాడవీధులు, గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలిస్తూ సీనియర్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. గ్యాలరీల్లోని భక్తులతో మమేకమై మాట్లాడుతూ వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆప్యాయంగా అడిగారు. సకాలంలో అన్నప్రసాదాలు అందుతున్నాయా, టీటీడీ సేవలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. భక్తులందరూ టీటీడీ సేవలు అద్భుతంగా ఉన్నాయని, స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్నామని ఎంతో ఆనందంతో చెబుతూ ఉన్నతాధికారులను అభినందించారు. ఇక మాడవీధుల్లో టీటీడీ ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాలు, మొబైల్ చికిత్సా కేంద్రాలను భక్తులు చక్కగా వినియోగించుకున్నారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం అలిపిరి నుండి తిరుమల వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా మాడవీధులతో పాటు గ్యాలరీల్లోనూ, ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లోనూ సమున్నతమైన కార్యాచరణతో సీనియర్ పోలీస్ అధికారులకు విధులను కేటాయించి పర్యవేక్షించారు. తిరుమలకు అత్యధికంగా వాహనాలు వచ్చినా పోలీసు భద్రతా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసి భక్తులను మాడవీధుల్లోకి అనుమతించారు. చక్రస్నాన మహోత్సవంలోనూ భక్తులు సంతృప్తికరంగా పుణ్యస్నానాలను ఆచరించారు. టీటీడీ అందించిన సేవల పట్ల భక్తులు 100కు 100% సంతృప్తి వ్యక్తం చేయడంతో టీటీడీ ఉన్నతాధికారుల మది ఎంతగానో పులకించింది. తిరుమలకు విచ్చేసి నేరుగా సప్తగిరీసుని సప్త వాహన సేవలను తిలకించలేని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కృపా కటాక్ష వీక్షణాలను మెండుగా పొందారు. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నవోన్మేషంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన అమ్మవారు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాలలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా తిరుచానూరు క్షేత్రంలో ఆదివారం తెల్లవారుజామున శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అశ్వవాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. గంగుండ్ర మండపం వద్ద శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ శ్రీ సూర్యనారాయణుడు అశ్వవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. ఇక శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి వాహన సేవలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని వాహన మండపంలో సూర్యప్రభ వాహనంపై పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతీ దేవికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ.
ఆపై హరిదేవేరి అలమేలు మంగమ్మకు హంసవాహన సేవను నిర్వహించారు. హంసవాహనంలో జ్ఞానప్రదాయినిగా వీణాపాణియై శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. హంసవాహనంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని పురాణోక్తి. అనంతరం రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అశ్వవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వాహన మండపంలో అమ్మవారిని అర్చకులు విశేషంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ స్వతంత్ర లక్ష్మి శ్రీ పద్మావతి అమ్మవారు అశ్వవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. రథసప్తమి వేడుకల్లో భాగంగా హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి గరుడవాహన సేవను నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగుతూ చక్కని తల్లి భక్తులను ఆశీర్వదించారు. తర్వాత పద్మావతి అమ్మవారికి చిన్నశేష వాహన సేవ జరిగింది. సిరులి తల్లికి అర్చకులు పసుడి శోభిత దివ్యాభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేసి చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు అందజేశారు. భక్తుల దైవనామస్మరణల నడుమ చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయ
ఇక రథసప్తమి వేడుకల్లో భాగంగా సిరుల తల్లికి స్నపన తిరుమంజన జరిగింది. ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆపై పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. గంధము పూసే వేళ కమ్మని మేన ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా గంధము పూసే వేళ కమ్మని మేన ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. పసుపు, చందనం, తులసిమాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చందన చర్చిత చంద్ర సహోదరి శ్రీ పద్మావతీదేవి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. సర్వాభరణ భూషితురాలైన అమ్మవారిని వాహన మండపంలో చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చి హారతులు అందజేశారు. ఆలయ మాడవీధుల్లో బాజా భజంత్రీల నడుమ లోకపావని చంద్రప్రభ వాహనంపై మనోహరంగా విహరించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన సప్తగిరీసుని వాహన సేవలు రాత్రి జరిగిన చంద్రప్రభ వాహన సేవతో వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులను భాగస్వామ్యం చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రథసప్తమి వేడుకలను దిగ్విజయంగా నిర్వహించింది. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ఉత్తమోత్తమమైన కార్యాచరణతో భక్తులకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు అమూల్యమైన సేవలందించింది. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీనియర్ అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకుల భాగస్వామ్యంతో భక్తులకు అద్భుతమైన ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా వాహన సేవలను తిలకించిన పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వేణుగోపాల్. ఫస్ట్ టైం జీవితంలో రావడం ఇది చాలా బ్రహ్మాండంగా ఉందండి. టీటీడీ వాళ్ళు ప్రతి టయానికి ఫుడ్డు, మజ్జిగ, పాలు అన్ని సర్వము, వాటరు, ఎవరికి అసలుకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే నభూతో నా భవిష్యత్తు. ప్రపంచంలోనే అసలుకి ఇలాగా ఎవరు చేయరు. టీటీడీ వాళ్లకు మా అందరి తరపున వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా బాగా ఉన్నాయండి ఏర్పాట్లని, బ్రహ్మాండంగా ఉన్నాయండి. ஹலோ, நாங்கள் சென்னையிலேருந்து வந்துட்டுருக்கோம். நான் இது ஒரு 7 வருஷமாக வந்துட்டுருக்கேன் திருப்பதிக்கு. இங்கே இருக்க இது ஜனம் ஜாஸ்தியாக இருந்தாலும் அதுக்கேற்ற மெயின்டெயின்மெண்ட்லாம் நல்லா பண்ணிகிட்ருக்காங்க. ரொம்பவும் பிடிச்சிருக்கு. பாத்ரூம் க்ளீன்னஸ், அப்புறம் இப்போ குளூரில் இது பண்ணுறதுக்கு மேலே பந்தல், சேஃப்டி, லேடிஸ் கூட நம்ம தனியாக வந்துட்டு போகிற அளவுக்கு நமக்கு சேஃப்டி பண்ணி கொடுக்குறாங்க. நாங்கள் எப்போவுமே 4 பேர் தனியாக தான் வருவோம். தைரியமாக வந்து தைரியமாக போவோம். ரொம்ப ஹாப்பியாக இருக்குது. ரொம்ப அருமையாக செஞ்சுருக்காங்க. ஆந்திராவுக்கே இது ஒரு பேருக்கு சொல்கிற கோயிலாக விளங்கணும். ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ನಮಗೆ ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ ಅಂದರೆ ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನ, ಅಷ್ಟು ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸು, ಊಟ ತಿಂಡಿ ಎಲ್ಲ ಈ ನಮ್ಮ TTDನವರಿಗೆ ಎಷ್ಟು ನಾವು ಕೃತಜ್ಞರಾಗಿದ್ದರೂ ಸಾಲದು. ದೇವರ ದರ್ಶನ ಹೊಟ್ಟೆಗೆ, ಕಣ್ಣಿಗೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಆನಂದವಾಗಿದೆ. ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಪ್ರತಿ ವರ್ಷವೂ ನಾವು ಇದೇ ಥರ ಬರೋಣ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಇಂಥ నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. మాది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం. మేము ఈ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే టీటీడీ దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. మేము నిన్న పొద్దున 8 గంటలకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. వచ్చినప్పటి నుంచి కూడా తిండికి అయితేనేమి, తాగడానికి అయితేనేమి ఎటువంటి కొలత లేదు. టీటీడీ దేవస్థానం వాళ్ళు పోయినసారి కన్నా ఈసారి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. చూసుకున్నట్లయితే మీరు వర్షం పడుతున్నా కూడా అసలు ఏమాత్రం తడవకుండా ఇక్కడ చాలా అద్భుతంగా కూర్చొని ఉన్నాము. దేవుడిని అయితే చాలా ప్రశాంతంగా అందరం చాలా సంతోషంగా చూసాము. చాలా ఖుషి అవుతుంది. ఎంత ఎక్సలెంట్గా అరేంజ్మెంట్స్ ఉంది అంటే, ఒక బాత్రూమ్స్ కావచ్చు, ఒక ఫుడ్ సిస్టమ్ కావచ్చు, ఒక నీట్నెస్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతమంది ఉండే జాగాలో ఆ నీట్నెస్కి చెప్పకే సాధ్యం లేదు. ఫిదా అయినాము. అంటే ఈ ఒక సిస్టమ్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. బట్ ఏం మారినను జనాలకి అనుకూలంగానే ఉండదు.
చాలా చాలా థ్యాంక్స్ చెప్తాము. ఇదంతా మనుషులు చేసిండేది కాదు, భగవంతుడు వాళ్ళుగా చేసుకో ఉండేది ఇదంతాను. ఆ భగవంతుడికి కలియుగం దైవానికి ఎంత కృతజ్ఞత చెప్పినా చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. చాలా చాలా బాగా చేసింది. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, చంద్రబాబు నాయుడు సార్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. నమో వెంకటేశాయ అండి. అందరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా బోర్డు మెంబర్స్కి, అందరికీ ఈవో గారికి, అందరికీ. అరేంజ్మెంట్లు అయితే చాలా బాగా జరిగాయండి. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి చాలా బాగా జరిగింది. ఎవ్వరికి ఇప్పటివరకు ఏ భక్తులకి ఇబ్బంది జరగలేదండి. భోజనం వైపు నుండి తిండి, వాటర్ గురించి తప్ప ఎక్కడికి అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదండి. ఎవరికి అక్కడ వాళ్ళ ప్లేసుల్లోకి వచ్చాయి. చాలా బాగా జరిగింది. అండ్ దేవుణ్ణి కూడా అంత బాగా చూడడం కూడా జరిగింది. మా అందరికీ కూడా అందరూ చాలా సాటిస్ఫై అయ్యారు. మేము ఒక్కడే కాదు, మేము అందరి తరఫున చెప్తున్నాము. లాస్ట్ టైం చాలా బాగా జరిగింది, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా జరిగిందండి. నా ఉద్దేశంలో అయితే మేము చాలా బాగా దేవుణ్ణి దర్శించుకున్నాం. అలాగే ఏ విషయంలోనూ లోటు జరగలేదండి అంతాను. ప్రత్యక్ష నారాయణుడు సకల ప్రాణకోటిని తన కిరణ స్పర్శతో చైతన్యవంతం చేసే ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణుడు. ఆ సహస్ర కిరణధారి కొలువు తీరిన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి క్షేత్రం సూర్య జయంతి ఉత్సవ శోభతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ సందర్భంగా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దంపతులు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య భగవానుడికి అర్చకులు సంప్రదాయ శోభితంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవాన్ని వీరు తిలకించి పరవశులయ్యారు. ఈ కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దంపతులు, హోంమంత్రి వంగలపూడి అనిత తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఆరోగ్య ప్రదాత దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో పరిసరాలు కలకల్లాడాయి. తిరుపతిలో పురాతన వైష్ణవ దివ్యక్షేత్రంగా వెనుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. స్వామివారిని వాహన సేవలో దర్శనం చేసుకుని భక్తులు తరించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి ముందుగా సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సహస్ర కిరణధారిపై దేదీప్యమానంగా దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అర్చకులు వేదపారాయణం నడుమ స్వామివారికి ఆస్థానం సమర్పించి హారతులు అందజేశారు. చిరంతనుడు శ్రీవరుడు, చిరంతనుడు శ్రీవరుడు, పరమం భవ్యం పావనం. చిరంతనుడు శ్రీవరుడు, పరమం భవ్యం పావనం. చిరంతనుడు శ్రీవరుడు. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి హంసవాహన సేవ ఆధ్యాత్మిక శోభితంగా సాగింది. చేత వీణను ధరించి నవనవోన్మేష అలంకారంలో హంసవాహనంపై వేంచేసిన గోవిందరాజస్వామి వారికి అర్చకులు ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ మాడ వీధుల్లో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దేవా నమో దేవా, పావన గుణ గణ భావా. దేవా నమో దేవా, పావన గుణ గణ భావా. పావన గుణ గణ భావా. దేవా నమో దేవా, పావన గుణ గణ భావా. పావన గుణ గణ భావా. దేవా నమో దేవా. ఆపై రథసప్తమి పర్వదినోత్సవం సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితంగా శ్రీ గోవిందరాజస్వామి వారు దివ్యాలంకారంలో భక్త శిఖామణి హనుమంతునిపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు.
ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. రథసప్తమి సందర్భంగా గోవిందరాజస్వామి వారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేషంగా అలంకరణ చేసిన అర్చకులు పెద్దశేష వాహనంపై కొలువు తెరిచి పూజలు చేశారు. భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయం వీధుల్లో పెద్దశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలనుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా స్వామివారు దేవేరులతో కూడి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆపై సర్వభూపాల వాహన సేవ జరిగింది. భక్తుల అభీష్టాలను నెరవేర్చే కొంగు బంగారు స్వామిగా శ్రీ గోవిందరాజస్వామి వారు సర్వభూపాల వాహన సేవలో కనువిందు చేశారు. భాజా భజంత్రీల నడుమ సాగిన సర్వభూపాల వాహన సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు. టీటీడీ విద్యా వైద్య విభాగాల నూతన జేఈఓగా డాక్టర్ ఏ శరత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ, బోర్డుసెల్ ఏఈఓ సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జేఈఓ ఏ శరత్ ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి మొక్కుకున్నారు. అనంతరం తన ఛాంబర్లో ఆసీనులైన జేఈఓకు టీటీడీ ఆలయాల అర్చకులు, వేద పండితులు ఘనంగా వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా నూతన జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ తన మనోభావాన్ని పంచుకున్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం వైద్యం, విద్య విభాగాలకు జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఈరోజు పదవీ బాధ్యతలు తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహోన్నత శిఖరం, ఈ మహోన్నత దేవస్థానంలో నాకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నిజంగా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటి మహాభాగ్యాన్ని స్వామివారి కృపతో పాటు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారు నా మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో మరి ఖచ్చితంగా మీరైతే చేయగలరని చెప్పి నాకు ఈ బాధ్యతను ఇవ్వటం జరిగింది. సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు.
వారి నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని చూరగొంటూ నా యొక్క బాధ్యతల్ని ఒక నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి, నిజాయితీతోటి, అందరి సమష్టి కృషితోటి మరి పనిచేస్తానని, పని చేయటానికి కృతనిశ్చయంతో నిర్ణయించుకున్నాను. ఆ విధంగానే పని చేయటానికి ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఆదివారం రథసప్తమి పర్వదినం భక్తరసభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. భక్త వత్సలుడు శ్రీ కోదండరామ స్వామివారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి సహస్ర కిరణధారి ప్రత్యక్ష నారాయణుడు సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం సూర్యవంశ తిలకునికి తిరుపతి పురవీధులలో సూర్యప్రభ వాహన సేవ కనుల పండుగగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఇక ఆదివారం రాత్రి శ్రీ కోదండరాముని చంద్రప్రభ వాహన సేవ జరిగింది. చల్లని వెలుగులను వెదజల్లి చంద్రప్రభపై జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి సర్వాభరణాలు పుష్పమాలలతో అలంకృతుడై ఆసీనులయ్యారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత ఆలయ మాడవీధులలో పరంధాముడు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం జై శ్రీరామ్ నామస్మరణలతో మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని సీతారాములకు తిరుచి సేవను నిర్వహించారు. ఆలయంలోని మండపంలో సర్వాభరణాలు పుష్పమాలలతో అలంకరించిన జానకిరాములకు అర్చకులు ఏకాంతంగా స్వర్ణ పుష్పార్చన, అనంతరం భక్తుల సమక్షంలో పుష్పార్చనను మనోహరంగా జరిపారు. ఆపై మేళతాళాల నడుమ ఆలయ వీధులలో శ్రీ సీతారాములు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వాహన సేవల్లో స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు గోవిందనామస్మరణలతో పరవశులయ్యారు. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా వెలుసలుతున్న నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రథసప్తమి పర్వదినం భక్తరసభరితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యదేవుని సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. ఆపై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కనువిందుగా సాగింది. తర్వాత కళ్యాణ వెంకటేశ్వరుడు చిన్నశేష వాహనంపై కటాక్షించారు. సర్వశోభితంగా అలంకృతులైన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగారు. అనంతరం స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు పల్లకిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రిల నడుమ ఆలయ వీధులలో ఊరేగుతుండగా భక్తులు స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం భక్తులను తన్మయులను చేసింది. సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకార భూషితులైన స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఆసీనులై పూజలందుకున్నారు. అనంతరం మేళతాళాల మధ్య స్వామివారి కల్పవృక్ష వాహన సేవ కమనీయంగా సాగింది. ఆపై పెద్దశేష వాహన సేవ జరిగింది. భక్తవత్సలుడైన కళ్యాణ వెంకటేశ్వరుడు దివ్య శోభితంగా అలంకార శోభితులై పెద్దశేష వాహనంపై కొలువు తీరగా అర్చకులు ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. బాజా భజంత్రుల నడుమ పురవీధులలో ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో భక్తకోటి పులకించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు రథసప్తమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సూర్య జయంతి పర్వదినాన భక్తులు దేవదేవుల దర్శనార్థం విశేషంగా ఆలయాలకు తరలివచ్చారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. జగదభిరాముడు, సకల సుగుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు,
పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి సప్తాశ్వాల సూర్యప్రభ వాహనంపై వెంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తులు జై శ్రీరామ్ నామస్మరణల నడుమ భద్రాచలం పురవీధులలో రామయ్య తండ్రి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం సూర్య జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత వాయులింగేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించారు. స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, అమ్మవారిని చప్పరంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం విశేషంగా సాగింది. విజయవాడ నగరం పున్నమ్మ తోటలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవను వేడుకగా నిర్వహించారు. సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి ఆరాధనలు జరిపి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భక్తుల కోలాటాలు, గోవిందనామస్మరణల నడుమ మండపం ప్రాంగణంలో స్వామివారి తిరుచి సేవ కమనీయంగా జరిగింది. మహిళలు దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా అనుగ్రహించిన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని శోభాయమానంగా అలంకరించి అర్చకులు సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ భక్తులు శ్రీ రంగనాథుని స్మరణలు చేస్తుండగా స్వామివారు సూర్యప్రభపై ఊరేగుతూ అనుగ్రహించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కావులలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. సూర్య జయంతి సందర్భంగా ఆలయం ఆద్యంతం పుష్పశోభితంగా దర్శనమిచ్చారు. ప్రత్యేకించి ధ్వజస్తంభం, బలిపీఠాలను సంప్రదాయ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఇక వేడుకల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శనల నడుమ సూర్యప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభపై వేంచేపు చేసి ఛత్రచామర వింజామర సేవలు జరిపారు. ఆపై సూర్యనారాయణ అష్టోత్తరాలతో అర్చించి మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సూర్య భగవానుడు పరివార మూర్తులకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సూర్య జయంతిని వేడుకగా నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అర్చకుల సూచనలతో మహిళలు సూర్యాష్టకం పఠనం చేశారు. ఆపై మహిళలు కోలాట ప్రదర్శనలు చేస్తుండగా మేళతాళాల నడుమ సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. ఖమ్మంలో రథసప్తమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. మహిళలు, చిన్నారుల కోలాట ప్రదర్శనలు చేస్తుండగా స్వామివారి సూర్యప్రభ వాహన సేవ మనోహరంగా జరిగింది. వరంగల్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలను ఘనంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సూర్య నమస్కారాలతో సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.